హైదరాబాద్ ను విశ్వనగరం చేస్తామంటున్న అధికారులు సౌకర్యాలు మాత్రం అందించలేకపోతున్నారు. నగరవాసుల కోసం రోడ్ల పక్కన బయో టాయిలెట్స్ ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. కానీ వాటి మెయింటెనెన్స్ పట్టించుకోవడం లేదు. దీంతో సిటీ జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. నగర రోడ్లపై నిరుపయోగంగా మారిన బల్దియా బయో టాయిలెట్స్ పై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ లో నివసిస్తున్న జనంలో ప్రతిరోజు సగం మంది ఏదో పనుల కోసం తిరుగుతూ ఉంటారు. ట్రాఫిక్ వలయంలో గంటల తరబడి రోడ్లపైనే గడపాల్సి వస్తోంది. దీంతో నగరవాసులు కనీసం కాలకృత్యాలు తీర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. బల్దియా టాయిలెట్స్ ఏర్పాటు చేసినా అవి ప్రజల అవసరాలు ఏమాత్రం తీర్చలేకపోతున్నాయి. సిటీలో ప్రధాన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బయో టాయిలెట్స్ తో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. బస్ స్టాప్స్, హాస్పిటల్స్ పక్కనున్న టాయిలెట్స్ తో రోగాల బారిన పడుతున్నామని చెప్తున్నారు. టాయిలెట్స్ మెయింటెనెన్స్ సరిగా లేక బస్ స్టాపుల్లో నిలబడలేకపోతున్నామని అంటున్నారు. మొత్తం వెనక టాయిలెట్ చేయడం, అది చేయడం, ఇది చేయడం మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. బస్ స్టాప్ పింఛన్ బస్ స్టాప్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మొత్తం కోటర్ సిస్టలు, మందు, అది ఇది టాయిలెట్ రూమ్లా బారా ఏదో తెలియకుండా అయిపోతుంది. అందరికీ డిస్టర్బెన్స్గా అయిపోతుంది. టాయిలెట్ ఇది తీసేస్తారా లేకపోతే కరెక్ట్ మెయింటైన్ చేస్తారా? అయితే ఈ పబ్లిక్ టాయిలెట్స్ అని ఇవి చాలా చోట్ల సేవ్ ఎనర్జీ అని పెట్టారు. కానీ దీన్ని మెయింటెనెన్స్ అనేది సరిగా లేదనమాట. ఎందుకంటే ఇది చూడడానికి మాత్రం పెద్ద పెట్టిండ్రు అనమాట. కానీ పబ్లిక్ దానిలోకి వెళ్ళాలంటేనే అంటే మెయింటెనెన్స్ లేదు. ఎవరైనా ఒకరు నియమించి దాన్ని టైం టు టైం చూసుకునేటట్లు ప్రజల లోపల అవగాహన చేసేటట్టు కొన్ని కార్యక్రమం చేస్తే బాగుంటుంది. ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు నియమించిండ్రు. కాకపోతే పబ్లిక్ బస్ స్టాండ్ ఉంది, బస్సు ఆగుతాని నిలబడ్డ వాళ్ళకు ఏదైనా బయటికి కార్యక్రమాలు ఏదైనా వస్తే పోవడానికి ఇట్లా అవైలబుల్ ఉంది. కాకపోతే దాన్ని వినియోగించుకునే అవకాశం ప్రజలకు లేదు. బాయ్స్ అంటే ఎట్లన్నా అయితే కానీ లేడీస్ అయితే మరీ ప్రాబ్లం అవుతుందండి. స్వచ్ఛ భారత్ మిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి 25 మంది మహిళలకు ఓ టాయిలెట్ ఉండాలి. అలాగే ప్రతి 50 మంది పురుషులకు ఓ టాయిలెట్ ఉండాలని కేంద్రం చెబుతోంది. కానీ హైదరాబాద్ లో బల్దియా నిర్వహించే టాయిలెట్లన్నీ కలిపినా 500 లేవు. ఉన్న కొన్నింటిలో నుంచి మురుగునీరు రోడ్లపైకి వస్తూ ఉండడంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. पूरा ड्रेन वाटर है और पब्लिक को स्मेल आके औरत आदमी उधर रोड पे जा रहा है. बसेस आते रहते हैं, एक्सीडेंट होता है. कौन जिम्मेदार है? गवर्नमेंट जिम्मेदार है? कुछ भी नहीं है. उन्हें तो बोलते स्वच्छ भारत क्या भारत है? कुछ भी नहीं. नीटनेस पहले करो बोलो. पार्टी जीतने के साथ ही कुछ भी नहीं होता. नीटनेस इज इम्पोर्टेंट. ఒక రెస్పాన్సిబుల్ లేదు, ఏది లేదు. మురికి వాసనకి ఇక్కడ నించోవాలి, పబ్లిక్ ला న్యూసెన్స్. ఏ लीडर అయినా కానీ ఏం చేశారు ఇంతవరకు? भैया लेडीज भी नहीं कर सक रही ना. पूरा बास आ रही, इसमें टॉयलेट पूरा रिंग ये से पूरे यहाँ खड़ नहीं सक रहे हम लोग. 5 मिनट भी ठहरना बोले तो ऑटो वालों कुछ हम बातें करते यहाँ से चलो बोल के बोलते रहते. हम कितना बोल के रहेंगे बोलो. पहले बीमारियाँ हुए हैं. సిటీలో ఉన్న బయో టాయిలెట్స్ కేవలం ఆకారానికే పరిమితమయ్యాయి. ఇప్పటికైనా బల్దియా ఏర్పాటు చేసిన టాయిలెట్స్ ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని కోరుతున్నారు నగర జనం. హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బయో టాయిలెట్స్ ప్రజల పాలిట శాపంగా మారాయి. కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన టాయిలెట్స్ కంపు కొడుతున్నాయని మండిపడుతున్నారు సిటీ జనం. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని టాయిలెట్స్ ను సరైన క్రమంలో మెయింటైన్ చేయాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.